నేను ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు అంటారా కాదంటారా? 2 నిమిషాల్లో నిరూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆనాడు అబ్రహామును దేవుడు పిలిచాడో, అబ్రహాము ఉన్నాడో, అబ్రహాముకు ఒక కుమారుడు పుట్టాడో. ఎవరా కుమారుడు? ఇస్సాకో. వాగ్దాన పుత్రుడు పుట్టాడో. ఇస్సాకు ద్వారా మరొక కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు పేరు యాకోబో. యాకోబు మోసగాడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు మోసగాడైన యాకోబును దర్శించి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. నీ తండ్రికి నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను. యాకోబు అనే పేరు తీసేసి ఇశ్రాయేలు అనే పేరును దేవుడిచ్చాడు. అదే పేరుతో ఈరోజు ఈ భూమి మీద దేశము ఉన్నదా లేదా? ఇశ్రాయేలు దేశము ఉన్నదా లేదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు దేశము ఉన్నది అంటే ఆ ఇశ్రాయేలు పేరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి మీరు. యాకోబు నుండి వచ్చింది. యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇస్సాకు నుండి వచ్చాడు. ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాము నుండి వచ్చాడు. అబ్రహామునకు ఎవరు చెప్పారు నీకు దేశాన్ని ఇస్తానని? నేను ప్రకటిస్తున్న దేవుడు చెప్పాడు. ఆ దేవుడు అన్నట్టుగా ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అడుగుతున్నాను, నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడండి. నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు. యుగ యుగములు ఉండే ప్రపంచాన్ని సృష్టించిన అద్భుతమైన దేవుడు.